అందరికీ నమస్తే. ఈరోజు మనం మునీశ్వర స్వామి పూజ గురించి అయితే తెలుసుకుందాము. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్వామివారిని నిలుపుకుంటారనమాట. మునీశ్వర స్వామివారికి విగ్రహాలంటూ ఏమి ఉండవు. ఎవరికి వాళ్ళు ఇలా నిలుపుకొని ఈ పూజ చేసుకుంటూ ఉంటారు. ఎవరికైతే కులదైవం అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పూజ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే కులదైవం మునీశ్వర స్వామి లేదో వాళ్ళు పూజ దగ్గరికి కూడా అస్సలు రారనమాట. ఆ దరిదాపుల్లో కూడా ఉండరు. ఆ ప్రసాదాలు కూడా స్వీకరించరు. ఇంకా ఎవరికైతే ఈ స్వామి కులదైవం ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పూజ చేసి ఆ ప్రసాదాలు కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరికైతే మునీశ్వర స్వామి కులదైవం అయి ఉంటారో వాళ్ళ ఇళ్ళల్లో శుభకార్యాలు జరగాలన్నప్పుడు ఇలా కులదైవం నిలుపుకొని పూజ చేసుకొని ఆ తర్వాత ఏ మంచి పనులైనా స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో పుట్టిన వాళ్ళకి పుట్టిన పిల్లలకి కూడా 9వ నెల 11వ నెల అలా వచ్చినప్పుడు ఆ స్వామికి పూజ చేసుకొని చెవులు కుట్టి పుట్టిన ఎంటుకలు కూడా సమర్పించుకుంటూ ఉంటారనమాట. ఇలా పొంగళ్ళు పెట్టి ఆ స్వామి దగ్గర పొంగళ్ళు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఇలా పూజ చేసుకుంటూ ఉంటారు. ఓం రుద్రాంశ విద్మహే గదాహస్తాయ ధీమహి తన్నో మునీశ్వరాయ ప్రచోదయాత్. ఓం రుద్రా పెద్ద కాయ మగోళ్ళు కానీ అంటే ఓం రుద్రాంశ విద్మహే గదాహస్తాయ ధీమహి. చేతులు మీకు ఈ పూజ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కులదైవం మునీశ్వర స్వామి అంటే కామెంట్ బాక్స్లో తెలపండి.